సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో 210 పేజీలో జంతువుల కొవ్వు నెయ్యిలో కలిపినట్లుగా స్పష్టంగా ఉందని జనసేన నేత కిరణ్ రాయల్ వెల్లడించారు. ఈ కేసులో టీటీడీ ఉద్యోగులను వైసీపీ నేతలు బలిపశువులను చేశారని మండిపడ్డారు. వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి చెబితేనే కల్తీ నెయ్యి తయారు చేశారని ఆరోపించారు. జగన్ భూమన నాటకాలు ఆడుతున్నారని కిరణ్ రాయల్ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం చదువులని మొద్దు చివే పేటీఎంలరా, చదువురాని సన్యాసులరా, 10% లోపు జంతువులు కొవ్వు కలిపితే కనపడదు అని చెప్పి దాంట్లోనే ఉంది. అది కూడా సిట్టు విచారణలో కూడా వాళ్ళు ఇచ్చారు, మెన్షన్ చేయండి. చూడండి, ఈయన ఒక సెటప్. ఈడ తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు, మాజీ టీటీడీ చైర్మన్. ఆయన ఏ రోజు గుళ్ళో ఇంట్లో పూజ చేసింది, దీపం పెట్టింది నాకు తెలిసి. ఆయన పెద్ద యజ్ఞం పెట్టాడు ఈరోజు. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? హిందువుల పేరుతో రాజకీయం చేసి చిత్తుగా ఓడిపోయిన మీరు మళ్ళా మోసం చేస్తారు ప్రజల్ని. నెయ్యే లేదు. వీళ్ళు ఎలా ఉందంటే వీళ్ళు చెప్పేది, మీరు ఒక మనిషిని తాడుతో చంపినారనైనా అంటే కాదు మేము చున్నీతో చంపినాము అంటారు. మీరు చేసింది కల్తీ వాస్తవం. ఆ కల్తీ దీంతో చేశారు, దీంతో చేయాల్సింది దీంతో చేశారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. మీరు ఈరోజు యజ్ఞాలు యోగాలు రోజు సోషల్ మీడియాలో ప్రెస్ మీట్లో నెయ్యి లేదు, జగనన్నకి వెంకటేశ్వర స్వామి బిడ్డ జగనన్న మంచోడు అంటే నమ్మరు. ఇవన్నీ ఈ సెటప్లు గెటప్లు